చాలా బాగుంది. హలో హాయ్ గైస్, నేను మీ రాజు. ఈరోజు టుడే సండే. నేను ఒక దగ్గరికి వెళ్ళబోతున్నాను. మార్నింగ్ 7 అవుతుంది. 7 కూడా కాలేదు, ఇంకా 5 మినిట్స్ తక్కువ ఉంది. 7 అవుతుంది. ఓకే, నేను ఈరోజు ఒక దగ్గరికి వెళ్తున్నా. మార్నింగ్ మీకు అది చూపిస్తా. ఆ లొకేషన్ మంచిగా ఉంటుంది, చాలా మంచిగా ఉంటుంది. పెద్దగా కొన్ని ఉంటాయి, అవన్నీ చూపిస్తా, చూడండి. ఓకేనా, లెట్స్ వాచ్. నేనైతే ఇంటి నుంచి బయలుదేరిపోయినా. ఇప్పుడు ఆడికి వెళ్ళబోతున్నా, మీకు చూపిస్తా అన్న లొకేషన్కి. వాచ్ దిస్ వీడియో అంతా మొత్తం పూర్తిగా చూడండి. 50 ఫ్లోర్ల బిల్డింగ్ ఇది. నేనైతే వచ్చేసిన. ఇది గేట్ అనమాట, ఇది ఎంట్రన్స్. ఇక్కడ నుంచి లోపలికి వెళ్తే అన్నీ ఉంటాయి. ఇది స్టేడియం అనమాట, ఒక పీజీఆర్ స్టేడియం. ఇక్కడనేమో కుంఫు కరాటీ నేర్పిస్తారు. ఇది చూపిస్తా చూడండి. ఇది ఎంతో అడ్వర్టైజ్మెంట్. ఇది కార్ పార్కింగ్, బైక్ పార్కింగ్ అన్నీ ఉంది. ఏదో అడ్వర్టైజ్మెంట్ గురించి పెట్టిర్రు అదంతా. ఇక్కడైతే కుంఫు కరాటీ అవన్నీ నేర్పిస్తారు అనమాట. నాకు తెలిసి సండే రోజు కాబట్టి ఇక్కడ ఎవరు లేరు, అదనమాట. లోపలికైతే వచ్చేసిన. ఇది లోపల అన్నీ ఉండే బోర్డు ఉంది. ఇక్కడ బోర్డు చూపిస్తా చూడండి. పీజీఆర్ ఇండోర్ అవుట్డోర్ అనమాట. పీజీఆర్ స్టేడియం చందానగర్, ఇండోర్ అవుట్డోర్. ఇది రేట్స్ దానివి .com ఏదో వెబ్సైట్లో బుక్ చేసుకోవాలి ఆడాలనుకుంటే. డైరెక్ట్ వచ్చి బుకింగ్ ఏమో మరి మనకు తెలీదు. ఒకళ్ళని అడిగితే వాళ్ళు చెప్పారనమాట, ఇది అలా బుక్ చేసుకోవాలి. ఇది జిమ్ అయితే ఉంది. జిమ్ 200 ఆన్లైన్లో అంట అప్లై చేసుకోవాలంట. ఇది మొత్తం ఇరిగిపోయినాయి ఉన్నాయి అన్నీ. ఎవరో ఒక అన్న చేస్తుండ్రు అంతే, ఇంకెవ్వరు లేరు ఇందులో, అదనమాట. ఇక్కడ బయటనే ఆఫీస్ రూమ్ కూడా ఉంది. చూపిస్తా చూడండి. ఆఫీస్ రూమ్ కూడా ఉంది, కానీ ఆఫీస్లో అయితే ఎవరు కనిపించట్లేరు. ఇది పెద్దగానే ఉంది చాలా. పైకి వెళ్ళి చూపిస్తా చూడండి, ఇంకా ఏమున్నాయో అని. పైన కూడా నేను ఎప్పుడు వెళ్ళలేదు, పైన కూడా వెళ్ళి చూపిస్తా మీకు, చూడండి. ఇదే అనమాట, పైనకి స్టెప్స్ ఎక్కిన మీకోసం. ఇది హాల్ లాగా ఉందన్నమాట, ఏదన్నా ఫంక్షన్స్ చేసుకోవడానికి అట్లుందన్నమాట. ఇదిగో చూడండి, ఇది హాల్ లాగానే ఉంది, మొత్తం ఫ్యాన్స్ గిన్స్ వేసి. ఇక్కడ క్రికెట్ గ్రౌండ్ ఉంది చూడండి, ఇప్పుడు చూపిస్తా. ఇదనమాట క్రికెట్ గ్రౌండ్. అంటే ప్రాక్టీస్ చేసుకుంటారు చాలామంది, కోచర్స్ ఉంటారు, ఫీజు ఉంటుంది దానికి. పైనకి వెళ్దామంటే పైన ఇక్కడ లాకేసి ఉంది, అందుకే కిందికి వెళ్ళిపోతున్నా, బయలుదేరుతున్నా కిందికి. ఇప్పుడైతే నేను కిందికి వచ్చేసిన. కిందికి వచ్చి బైక్ పార్కింగ్ దగ్గర నుంచి ఎంట్రన్స్ అనమాట. ఇంకా లోపల మస్తున్నాయి. ఇదైతే వాలీబాల్ కోర్టు 2 ఉన్నాయి. న్యాచురల్ అనమాట. ఇది మట్టితో ఉంది కదా, ఇది న్యాచురల్ అంటారు అనమాట. ఇదైతే కోర్టు, కూర్చోడానికి కూడా బెంచెస్ ఉన్నాయి. కోర్టులో నుంచి అయితే నేను బయటికి వచ్చేసిన. బయటికి వచ్చి వేరే దగ్గరికి వెళ్తా, మీకు చూపిస్తా చూడండి ఎక్కడెక్కడ వెళ్తానో, ఏమేమి చేస్తానో. ఇదైతే టెన్నిస్ కోర్ట్ అనమాట. టెన్నిస్ కోర్టు 2 కోర్టులు ఉన్నాయి. 2 కోర్టులలో ఒక 4 ఆడుతున్నారు. ఇప్పుడు అయితే చూడండి, ఈ కోర్ట్ అయితే చూశారు కదా. ఇప్పుడు వేరే దగ్గరికి వెళ్దాం. ఇది వేరే పెద్దగా ఉంది, ఇది అయితే చాలా పెద్దగా ఉంది. లోపలికి వెళ్ళి చూపిస్తా చూడండి ఏముందో. ఓకే, ఇది షటిల్ కోర్ట్ అనమాట. ఇదైతే చాలా పెద్దగా ఉంది. అన్నిట్లో 5 కోర్టులు ఉన్నాయి. 1 2 3 4 5 కోర్టులు ఉన్నాయి చూడండి. ఒక్క కోర్టులో 4 ఆడుతున్నారు. చాలామంది ఉన్నారు ఇందులో. ఆడియన్సే లేరు ఎవ్వరు, ఖాళీగా ఉంది. ఆడియన్స్ కూర్చునేది మాత్రం చాలా పెద్దగా ఉంది. వాళ్ళు వెళ్ళిపోతున్నారు చూడండి నేను వీడియో తీస్తుంటే. ఇది ఆడియన్స్ కూర్చునేది. అక్కడ సైడ్ ఇక్కడ సైడ్ 2 సైడ్ ఉన్నాయన్నమాట. ఇక్కడ ఎవరి పని వాళ్ళదే, కొట్టుకుంటూనే ఉన్నారు అందరూ. అంటే కొట్టుకోవడం అంటే టెన్నిస్ కాదు, షటిల్ కొట్టుకుంటున్నారు.
అక్కడిక్కడ దాన్ని ఏదో కాకులాగా ఉంది అది అట్టు కాక అదేందో కానీ ఈకల్లాగా ఉంది దాన్ని అక్కడిక్కడ కొట్టుకుంటున్నారు ఏందో మరి అది. ఇప్పుడైతే బయటికి వెళ్ళబోతున్నాను చూడండి. బయటికి అయితే వెళ్తా, వేరే దగ్గరికి వెళ్తా మళ్ళీ. ఇగో ఇదైతే ఏంటంటే ఇది స్కేటింగ్ చేస్తారు కదా, స్కేటింగ్ అనమాట ఇది. చిన్నపిల్లలకి స్కేటింగ్ నేర్పిస్తారు కదా, అదే అనమాట ఇది స్కేటింగ్ది. ఇక్కడ ఈవినింగ్ పూట స్కేటింగ్ నేర్పిస్తారు. నాకు తెలుసని కాదు, ఒకసారి చూసిన అనమాట అది. చాలా బాగుంది ఇక్కడ. ఇక్కడ స్టేడియంలో ఆడుకోవడానికి అంతా మంచిగా ఉంటుంది. ఇదేమో వేరేదనమాట. ఇప్పుడు ఇక్కడికి కూడా వచ్చేసిన, అంటే వేరేదంటే మీకు అక్కడ నేను చూపించిన కదా ఇప్పటిదాకా క్రికెట్ ఆడేది, ఆ గ్రౌండ్ అనమాట. ఇక్కడ ఆడియన్స్ కూర్చునేదానికి ఇది ఆడియన్స్ది అనమాట. నేను దాంట్లోకి ఎక్కిన డైరెక్ట్. ఇది పెద్దగానే ఉంది, చాలా పెద్దగా ఉంది గ్రౌండ్ ఆడుకోవడానికి. ఇక్కడ కోచర్స్ కూడా ఉంటారనమాట ప్రాక్టీస్ చేయించడానికి. ఇది ఆడియన్స్ కూర్చుని చూసేది. ఇంత పెద్దగా ఉంది చూడండి. ఇక్కడ నుంచి అయితే చాలా పెద్దగా కనబడుతుంది అది. ఇగో ఇది బాస్కెట్బాల్ గ్రౌండ్ అనమాట ఇది. బాస్కెట్బాల్ అయితే మంచిగానే ఉన్నది కానీ ఆడ మంచిగా కూర్చున్నారు 3-4 వేసుకుంటా, బాల్ వేసుకుంటా. చూడండి ఇట్లుంది. మొత్తం వాన పడ్డది కాబట్టి ఇట్లా ఉంది, లేదంటే మంచిగానే ఉంటుంది అనమాట. ఇక్కడ ఇది లొకేషన్ మీకు చూపిస్తా అని చెప్పి చూపిస్తున్నది లొకేషన్ ఇది అనమాట. ఇదే ఇగో ఇక్కడ నెట్ ప్రాక్టీస్, అంటే క్రికెట్ నెట్ ప్రాక్టీస్ అంటారు కదా, అదనమాట. నెట్ ప్రాక్టీస్, క్రికెట్ నెట్ ప్రాక్టీస్ చేస్తారు కదా, అదనమాట ఇది. చూడండి కిందికి వెళ్ళి కూడా చూపిస్తా, దాని లోపలికి వెళ్ళి చూపిస్తా చూడండి. ఇప్పుడైతే ఇక్కడ నుంచి బయటికి వెళ్ళబోతున్నా చూడండి, వెళ్తున్నా చూడండి. గ్రౌండ్ అయితే చాలా పెద్దగా, అంటే చాలా పెద్దగా కనబడుతుంది. వావ్. ఇప్పుడైతే బయటికి వెళ్తున్నా అక్కడికి వెళ్దాం. ఇగో ఇక్కడైతే యోగా చేస్తున్నారనమాట. ఒక 3-4 యోగా చేస్తున్నారు, ఎక్సర్సైజ్. చాలామందికి హెల్త్ మీద బాగానే కేర్ ఉంది. అరే ఇది లాకేష్ ఉన్నట్టుందండి, ఇది లాకేష్ ఉంది, నో ఎంట్రీ అనుకుంటా. సరే ఇక్కడ వేరే దగ్గర నుంచి ఏమైనా ఉందేమో చూద్దాం. ఇది వాకింగ్ ట్రాక్, అందరు ఫార్వర్డ్ వస్తుంటే నేను రివర్స్ వెళ్తున్నా. అది ఇదంతా ఓపెన్ లేదు, ఇక్కడ బయట నుంచి చూడాలి. అంటే ఇది ప్రాక్టీస్ నెట్, ఇది మొత్తం రాట్లు దాంట్లో కట్టించాలి. ఒకదానికి టర్ప్ వేసిండ్రు, ఒకదానికి టర్ప్ వేయలేరు, అట్లుందనమాట పట్టుకొని. కానీ మంచిగానే ఉంది, నార్మల్గా అయితే ఆడుకోవచ్చు. ఇది ఇలా ఇక్కడ ఇది వాలీబాల్ కోర్ట్ పైన చూపించిన కదా, ఇక్కడ కింది నుంచి అనమాట. ఇది ఇప్పుడు చూడండి ఇట్లా ఉందన్నమాట. ఇదన్నమాట ఈరోజు కథ. స్టేడియం గ్రౌండ్ పీజీఆర్ స్టేడియం చందనగర్. ఇది చందనగర్లో ఉంది. చాలా పెద్దది గ్రౌండ్. చాలామంది అంటే చాలామంది వస్తారు. మీరు కూడా విజిట్ కావచ్చు దగ్గరలో ఉన్న వాళ్ళైతే. ఇప్పుడైతే నేను బయటికి వెళ్ళబోతున్నాను, ఓకేనా. అందరికీ సపోర్ట్ చేసినట్టు నాకు కూడా సపోర్ట్ చేయాలని మా వ్యూయర్స్ని కోరుకుంటున్నాను. ఇగో ఇక్కడ చూడండి అండర్ గ్రౌండ్ బ్రిడ్జ్, పైనుంచి ట్రైన్, కింద నుంచి మేము. ఈ 50 ఫ్లోర్ల బిల్డింగ్ వచ్చిందంటే నేను ఇంటికి దగ్గరలో వచ్చేసినట్టే అయిపోయింది. ఈరోజు వ్లాగ్ వచ్చేసిన, మా ఇంటి గల్లీలోకి కూడా వచ్చేసిన, ఇంట్లోకి కూడా వెళ్ళిపోతా కొద్దిసేపట్లో. చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇప్పుడైతే ఇంటికి అయితే వచ్చేసినాము, అదనమాట. ఏంది 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 మా లక్కీ లియో. మా అమ్మ నోట్ల నుంచి పుట్టి కూడా అంటుంది ఏందో. అయిపోయింది ఈ వీడియో. మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్.